హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో 2 రెసిపీస్ చూపించబోతున్నానండి. ఒకటి బ్రేక్‌ఫాస్ట్ ఆర్ డిన్నర్ కింద చేసుకోవచ్చు. టిఫిన్ అనమాట. ఒకటొచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ 1 పాట్ మీల్ అనమాట. రెండు రెసిపీస్‌ని ఇవాల్టి వీడియోలో చూపించబోతున్నాను. రెండు కూడా ఎంతో హెల్తీ అయిన రెసిపీస్ అండి. ఈ రైస్ కూడా మనకి ఒక 10-15 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టిఫిన్ వచ్చేసి చపాతీ అండి. సొరకాయతో చపాతీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక హాఫ్ సొరకాయని తీసుకోవాలి. దాని మీద పొట్టు తీసేసి దాన్ని ఇలాగా తురుముకోవాలి. తురుముకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం వాము వేసుకోవాలి. వాము అనేది మీ ఆప్షనల్. వేసుకుంటే చాలా మంచిది, బాగుంటుంది కూడా టేస్ట్. దాంట్లోనే కొన్ని నువ్వులు, దాంట్లోనే కొంచెం కసూరి మెంతిని ఇలాగా మెతిపి వేసుకోవాలండి. దీంట్లోనే ఒక 2 కప్స్ గోధుమ పిండి కూడా తీసుకొని వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సూజీ రవ్వ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. మనకి సొరకాయలో వాటర్ అనేది ఉంటుందండి. అందుకే మొత్తాన్ని వాటర్ లేకుండా ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా మొత్తాన్ని ఇలాగా కలుపుకోవాలి. తర్వాత చూసి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటా వాటర్ అనేది కలుపుకోవాలి. ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ముందే వాటర్ ఎక్కువ పోస్తే పిండి అనేది లూజ్ అవుతుంది. సో అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ మొత్తం పిండిని కలుపుకోవాలి. ఒక స్పూన్తో వేసుకుంటే చూడండి, ఒకేసారి వేసుకోకుండా ఇలాగ పిండి అనేది మొత్తాన్ని కలుపుకోవాలి. ఇది ఎక్కువసేపు నానవసరం లేదండి. ఒక 5-10 మినిట్స్ ఇలా పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. చపాతీ పిండి అనేది మామూలుగా నానాలి కదా, ఇలా సొరకాయ వేసుకున్నప్పుడు ఎక్కువసేపు నానవసరం లేదు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సొరకాయ ఉంది, సొరకాయతో తినడం వల్ల చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో కొంచెం పిండి మొత్తాన్ని ఒకసారి గట్టిగా కలుపుకొని దాంట్లో ఇలాగా ఒక కుండని తీసుకొని మనము చపాతీలాగా రుద్దుకోవడమే అండి. ఇలాగా ఒక్కొక్క ఉండని తీసుకొని దాని మీద పొడి పిండిని వేసుకొని ఇలాగా మామూలు చపాతీ చేసుకున్నట్లే చేసుకోవాలి. ఈ చపాతీలు అన్నీ చిన్నగా వస్తుంటాయండి. మనకి పైన పొడిపిండి ఎక్కువగా ఉన్నట్టయితే దులుపుకుంటూ మనం ఇలాగా మామూలు చపాతీ ఎలా అయితే రుద్దుకుంటామో అలాగా రుద్దుకోవాలి. తర్వాత వీటిని కాల్ చేసుకోవాలన్నమాట. మొత్తం మనం అన్ని చపాతీలను చేసి పక్కన ఉంచేసుకొని ఇలాగా అన్ని చపాతీలని కాల్చుకోవాలి. పెనం అనేది బాగా వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి చపాతీలన్నీ వేసి కాల్చుకోవాలి. మనం ఈ చపాతీలని నెయ్యితో కానీ ఆయిల్తో కానీ వేసి కాల్చుకోవచ్చండి. ఇలానే మనం చేసుకున్నటువంటి అన్ని చపాతీలని కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి. వీటిని మనము ఏదైనా కర్రీతో కానీ, చట్నీతో కానీ, పెరుగుతో కానీ దేంతో అయినా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంతే ఈ వీడియోలో చూపించినట్లు సొరకాయ చపాతీలు మీరు కూడా చేసుకోండి. హెల్త్కి హెల్త్ చాలా మంచిది కూడా, చాలా మెత్తగా కూడా వస్తాయి. ఎంతో టేస్టీ అయిన సొరకాయ చపాతీలు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి లంచ్లోకి ఇది 1 పాట్ మీల్ అనమాట. ఒక 15 మినిట్స్లో ఈ లంచ్ అనేది రెడీ అయిపోతుందండి. దీనికోసము ఏమేమి కావాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోవాలి. ఆ కుక్కర్లో కొంచెము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా దంచేసి వేసుకోవాలి. దాన్ని కొంచెం వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఆయిల్లో వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు. దాంట్లోనే ఒక ఆనియన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి. ఆనియన్ కూడా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం వేగాలండి. అలా వేగిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, పుదీనా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ధనియాల పొడి వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం వేగిన తర్వాత దీంట్లో పొటాటో ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి. మరీ చిన్నగా కాదు, కొంచెం మీడియం సైజులో ఉండేటట్లు కట్ చేసి వేసుకోవాలి. మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకోండి. దాంట్లోనే ఒక టమాటాని కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. టమాటా అనేది మంచిగా మగ్గాలండి, టమాటా అనేది ఉడకాలన్నమాట. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోనే కారం కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
ఈ టమాటా ముక్క అనేది మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలాగా టమాటా మొత్తం ఉడికిన తర్వాత మనం దీంట్లో వచ్చేసి రైస్ వేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ సింగిల్ పాలిష్ రైస్ వాడుతున్నానండి. దీన్ని ఒక 10-15 మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను. ఇలాగా రైస్ వేసేసుకోవాలి, నానబెట్టినటువంటి రైస్ వేసుకోవాలి. దీంట్లోనే ముందు రోజు నైటే నానబెట్టుకున్నటువంటి కాబూలీ శనగలు కూడా వేసుకున్నాను. నేను ఈ కాబూలీ శనగలు కూడా ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను. ఆ కాబూలీ శనగలు కూడా వేసేసుకొని దాంట్లో దానికి తగ్గట్టు వాటర్ పోసేసుకొని కొంచెం సాల్ట్ కూడా చూసి, సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. అడ్జస్ట్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. ఈ కుక్కర్ మూత ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కాబూలీ శనగలు కూడా ఉడకాలి కదా. సో మనకన్నీ ఇలాగ ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలి స్టవ్ అనేది. స్టవ్ ఆఫ్ చేసిన ఒక 15-20 మినిట్స్ తర్వాత మొత్తాన్ని ఇలాగ మూత తీసి చూసుకుంటే రైస్ అనేది మంచిగా కుక్ అయిపోయి ఉంటుందండి. హెల్త్కి హెల్త్, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది కాబూలీ శనగలతో ఈ పులావ్ అనేది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.